హలో అండి. ఈరోజు మీకు ఒక రుచికరమైన కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి. చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ. ముందుగా పచ్చి రొయ్యలకు ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టుకోవాలండి 20 మినిట్స్. మా పెరటి చింత చిగురండి, వెల్లుల్లి, అల్లము, టమోటా, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కర్రీకి కావాల్సిన పదార్థములు అలా కట్ చేసి రెడీ పెట్టుకోండి. చాలా సింపుల్ అండి కర్రీ చేయడం. 15 నుంచి 20 నిమిషాల లోపు అయిపోతుంది. మనం మసాలా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి. తర్వాత పచ్చి రొయ్యలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. అలా మగ్గడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. చాలా బాగా వస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు కూడా వంటలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదిగోండి, రొయ్యలు మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం చింత చిగురు అలా పుల్లలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నామండి. అదిగోండి, చింత చిగురు వేసుకోండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక పిల్లలు పెద్దలు అని ఉండదండి, అందరూ ఇష్టపడి తింటారండి. చింత చిగురు వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఒక 6-7 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది. మీకు పులుపు చాలలేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం వేసుకోండి. నేనైతే వేయలేదు. చాలా సింపుల్ అండి. చింత చిగురు రొయ్యల కూర రెడీ. మా పెరటి చింత చిగురండి. అలా కోసుకొని అలా కూరలో వేసుకుంటే ఆ టేస్టే వేరండి, భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఈజీగా పెంచుకోవచ్చండి ఆ చింత చిగురు. చక్కగా మీకు మరొక వీడియోలో చూపిస్తాను చింత చిగురు ఎలా పెంచుకోవాలో. చాలా సింపుల్ అండి. కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.